హాయ్ అండి. కాకరకాయ కర్రీ అనేది చిన్న పిల్లలు తినే విధంగా చేదు లేకుండా కుక్కర్‌లో చాలా సింపుల్‌గా చూపించబోతున్నాను. ముందుగా మనం కాకరకాయలు ఫ్రెష్‌గా ఉన్నయి తీసుకొని తొక్క అనేది అస్సలు చెక్కకుండా నీట్‌గా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత చిన్న ముక్కలు కట్ చేసేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్ట అలాగే చింతపండు కొంచెం ముందుగా నానబెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. అలాగే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసేసుకొని కొంచెం ఏగితే సరిపోతుంది. ఎక్కువ వేగించిన అవసరం లేదు బాగాన. కాకపోతే డైరెక్ట్‌గా అన్నీ కలిపి వేసినట్లయితే కర్రీ అనేది అంత టేస్ట్‌గా అనిపించదు. కాబట్టి చూసారు కదా! ఈ విధంగా ఏగేంత వరకు ఉంచుకోవాలి. ఇలా వేగిన తర్వాత కాకరకాయ ముక్కలను వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని బాగా వేగించుకోవాలి. చూసారు కదండీ! కొంచెం బాగా వేగేసిన తర్వాత ఒకసారి ఇలా గరిటె పెట్టుకొని కలిపేసుకోవాలి. అలాగే దీంట్లో మనం కారం, చింతపండు వేస్తాం కాబట్టి జ్యూస్ అనేది కారం ఎక్కువగానే వేసుకోవాలి. మనకు సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని మొత్తం ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం బాగా కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా కలుపుకున్నట్లయితే మనకి ఫ్రైలా అయినట్టు అనిపిస్తుంది. ఇలా అయినప్పుడు మనం ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మొత్తం ముక్కలు కలిసేలా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన మనం కుక్కర్‌ది మూత పెట్టేసుకోవాలి. మనం విజిల్ కూడా బాగా పర్ఫెక్ట్‌గా పెట్టుకోవాలండి. ఎలా పడితే అలా పెట్టేసినట్లయితే కుక్కరు పేలిపోయి మొహం మీద తూలిపోయే అవకాశం ఉంది. ఈ విజిల్స్ అనేవి ఒక 5 విజిల్స్ వరకు మనకి రావాలి. అలాగైతే కర్రీ అనేది చాలా బావుంటుంది. మనం కర్రీ అయిపోయిన తర్వాత విజిల్స్ కూడా అయిపోయాయి కదండీ! పైన విజిల్స్ మొత్తం పోయేంత వరకు మనం మూత తీయకూడదు. లేపోతే కర్రీ అనేది సరిగ్గా ఉడకదు. చూసారు కదా! ఎంత బాగా వచ్చిందో. దీన్ని బాగా కలుపుకొని మనం ఆల్రెడీ చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నాం కదండీ! అది మనం జ్యూస్ తీసుకొని జ్యూస్ కింద వేసేసుకోవాలి ఇలాగా. వేసుకొని ఇందులో ఒక స్పూన్ పంచదార వేసుకొని, అలాగే మనకి ఉప్పు, కారం సరిపోకపోతే మళ్ళీ ఒకసారి వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఇలా కలిపి దగ్గరికయ్యేంత వరకు మనం ఇలాగా కర్రీని స్టవ్ మీదే ఉంచుకోవాలి. చూసారు కదండీ! కర్రీ అనేది దగ్గరికయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో? ఇలా గాని చేసినట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చేదు అనేది ఎక్కువగా అనిపించదు. వేడి వేడిగా మనం అన్నంలో కలుపుకొని తిన్నట్లయితే చాలా బావుంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్‌కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.